పోతారు, అందరు పోతారు. పోయారు, అందరు పోయారు. ఓకే, జాతిని ఈ భూమి మీద హిందువుగా జీవించాలంటే పన్ను కట్టే సమయం అది. ఓకే, ప్రకృతి వీరుడి కోసం పురుడు పోసుకుంటున్న సమయం అది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు. వాడు ఢిల్లీ చేరుకునే లోపల ప్రాణాలతో ఉండకూడదు. ఓకే, ఈ భూమి మీద ఉండే కోహినూరు ఒక్కటే, దాన్ని కొట్టి తీసుకొచ్చే చరిత్ర కలిగిన రామబాణం ఒక్కటే. ఎవరది అప్పుడు స్టార్ట్ అయింది. బాసు కనపడ్డాడు. ఈ అమ్మ ట్రైలరు అరాచకం ఇది. వెల్కమ్ బ్యాక్ టు సింహపురి టాకీస్. ఓకే, నవ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హరిహర వీరమల్లు ట్రైలర్. లాస్ట్ 24 అవర్స్ ఇంకా నేను వీడియో చేసే టైంకి అవ్వలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇప్పుడు చెప్పుకుందాం. ఒకటండి, పవన్ కళ్యాణ్ స్టామినా ఇంకొకసారి తెలియని వాళ్ళకి తెలియజేసింది ఈ ట్రైలర్. సూటిగా సుత్తి లేకుండా పాయింట్లోకి వస్తే, ఈ ట్రైలరు లాస్ట్ 24 గంటలలో, మన తెలుగులో మాట్లాడుకుందాం, లాస్ట్ 24 గంటలలో 5 కోట్ల వ్యూస్ వచ్చినాయి ఈ ట్రైలర్కి. ఇప్పటి వరకు కొన్ని 4,50,00,000 లైక్ 45 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు దీనికి 50M వచ్చినాయి అనమాట. 5 కోట్ల వ్యూ వచ్చినాయి. ఇది మన ఆంధ్రాలో, తెలంగాణలో మాత్రమే, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, ఇది సౌత్ ఇండియాలోనే ట్రైలర్ రికార్డ్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, సౌత్ ఇండియాలోనే ట్రైలర్ రికార్డ్. ఇది మనకి ఆల్ టైమ్ రికార్డ్ అంటారు. ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు అయిపోయింది. ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సీక్వల్స్ ఉంటాయి కొంతమంది హీరోలకి. సీక్వల్ మీద హైప్తో ట్రైలర్ అని వ్యూస్ వస్తాయి. ఓకే, కొంతమందికి పెద్ద డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్ని బట్టి ట్రైలర్ అని వాళ్ళు ఒక 6 నెలలు, సంవత్సరం నుంచి ఓదరగొట్టి సావుదొబ్బి వ్యూస్ వస్తాయి. కొంతమందికి ప్రొడక్షన్ టీం మంచిగా ఉంటుంది. లైక్ పెద్ద నిర్మాతలు ఉంటారు. వాళ్ళు కూడా ఒక సంవత్సరం, 6 నెలల నుంచి ఈరోజు మా ట్రైలర్ అని సావుదొబ్బి వ్యూస్ వస్తాయి. ఓకే, ఇవి 3 కాకుండా పెద్ద డైరెక్టర్లు ఉంటారు, పెద్ద నిర్మాతలు ఉంటారు. కొంతమందికి సీక్వల్స్ ఉంటాయి. కొంతమంది సినిమాకు ఉంటుంది. మొన్న లాస్ట్ టైం మనకు జరిగిన సినిమాకి హైప్ ఉంటుంది. ఈ సినిమా వల్ల మేము ఈరోజు సీక్వల్ రిలీజ్ చేస్తాం, ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఒక 1-2 months నుంచి వాళ్ళు చెప్పుకుంటూ ఓదరగొట్టు సావు దొబ్బుతాడు. కానీ ఓన్లీ మా బ్రాండ్ పవన్ కళ్యాణ్ బ్రాండ్తో ఈరోజు మొదటి 24 గంటల్లో అన్ని రికార్డులని, మన తెలుగులో ఉండే అందరు పాన్ ఇండియా స్టార్ రికార్డులని ఇట్లా పెట్టేసింది మా బ్రాండ్ పవన్ కళ్యాణ్. నిన్న మార్నింగ్ 11 గంటల వరకు నెగిటివ్ ఇంపాక్ట్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని యూట్యూబ్లోకి వెళ్ళి చూశాడు. 11 గంటల 10 నిమిషాలకి హరిహర వీరమల్లు ట్రైలర్. అది వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత మా బ్రాండ్ పవన్ కళ్యాణ్, మా బ్రాండ్ సీక్వెల్స్ కాదు. కొంతమంది కోట్లు ప్రమోషన్, ట్రైలర్స్కి యూస్ రావడానికి కోట్లు ప్రమోషన్లు చేస్తారు. మా బ్రాండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద, లైక్ యూట్యూబ్ స్క్రీన్ల మీద చూసినాం. ఇది రికార్డు. సౌత్ ఇండియాలో మొదటి 24 గంటల్లో 5 కోట్ల వ్యూస్ ట్రైలర్కి వచ్చిన రికార్డు ఇదే. మన తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా స్టార్ల రికార్డులని మడత పెట్టేసిన స్టార్ పవన్ కళ్యాణ్. ఇది ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి పవన్ కళ్యాణ్ స్టామినా గురించి తెలియదు అనమాట. అంటే ఎక్కువ సినిమాలు రావట్లేదు కాబట్టి. వన్స్ పవన్ కళ్యాణ్ వస్తే మాకు పెద్ద డైరెక్టర్ అవసరం లేదు, పెద్ద నిర్మాత అవసరం లేదు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మా బ్రాండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అరాచకం సృష్టిస్తాం. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. ఇంకొకసారి మళ్ళీ ఇంకా ట్రైలర్ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి. ఈరోజు సౌత్ ఇండియన్ రికార్డు ఆల్ టైము. నేను అదే చెప్పేది, పవన్ కళ్యాణ్ దిగనంత వరకే ఎవడైనా. ఓకే, వన్స్ పవన్ కళ్యాణ్ దిగిన తర్వాత ఎవరు హీరోలు ఉండరు ఇక్కడ. అది మళ్ళీ జనాలంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ అభిమానులు ఉంటారని నేను చెప్పేది కాదు. ఇది ఇంకోసారి ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎట్లా ఉంటారంటే, కరుడు గట్టిన తీవ్రవాదులు వరే బిహేవ్ చేయరు. కరుడు గట్టిన తీవ్రవాదులాగా పవన్ కళ్యాణ్ అభిమానులాగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే అంత అభిమానం పవన్ కళ్యాణ్ మీద వీళ్ళకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. చరిత్ర ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ అరాచకం సృష్టించేసింది. కేవలం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడ్డాడు కాబట్టి, ట్రైలర్ బాగుంది కాబట్టి. అది ఈ భూమి మీద ఒకటే కోహినూరు వజ్రం ఉంటే దాన్ని కొట్టి తీసుకొట్టే చరిత్ర కలిగిన రామబాణం ఒకటే. అప్పుడు మనోడు వస్తాడు అనమాట, ఎవరది అని. దన్నం అంతే, ఆడికి అయిపోయింది సినిమా. అసలు వద్దు ఇంకా. అసలు ఆ ట్రైలరు వాడు కట్ చేయడం, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్. ఓకే,
హిందూ దేశం మీద మన జెండా, మన పవిత్రమైన జెండా గర్వంగా ఎగరాలని ఔరంగజేబు అంటే వాడి పక్కనోడు చెప్తాడు ప్రకృతికి ఇంకొక ధర్మం ఉంటుంది ఔరంగజేబు అనగానే పవన్ కళ్యాణ్ మళ్ళీ చూపిస్తారు. అబ్బా ట్రైలర్ కట్ చేశారు. అబ్బా అబ్బా క్లైమాక్స్లో అయితే వాడు తుఫాన్ వస్తుంది అని చెప్పగానే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు చూడు. ఇది మాకు ప్రొడక్షన్ పెద్ద హౌస్లు లేవు, మాకు పెద్ద డైరెక్టర్ లేవు, మా సినిమా సీక్వెల్స్ కాదు, ఎటువంటి హైప్ లేకుండా ఏం లేకుండా మా బ్రాండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడితే ఏపీ తెలంగాణ అని అది అయిపోద్ది అనమాట. ఎందుకంటే అది అయిపోద్ది ఆటోమేటిక్గా. అది పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్. అది టైం కోసం వెయిట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకేనా? పవన్ కళ్యాణ్ ఎట్లయితే 14 సంవత్సరాలు వెయిట్ చేశాడో టైం కోసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ రానంత వరకే ఏదైనా రికార్డు, ఏదైనా హిస్టరీ. వన్స్ పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ ఏ ఊరు హీరోలు ఉండరు. ఇది 30 సంవత్సరాల నుంచి చరిత్ర బా. ఇప్పుడు చరిత్ర తెలుసుకోరు. నేను ఎందుకు వీడియోలు చేయాల్సి వస్తుందంటే చరిత్ర తెలుసుకోవాలి, జరగబోయేది తెలుసుకోవాలి. అందరూ భ్రమల్లో బతుకుతారు, అబద్ధాల్లో బతుకుతారు. అంటే ఎందుకు ఇట్లా అబద్ధాలు బతుకుతారు? నిజాలు తెలియాలనేది నా ఇంటెన్షన్. ఎవడైనా వచ్చినంత వరకే ఇక్కడ హీరోలు. ఓకేనా? ఇంతమంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. అందరు రికార్డుని ఈరోజు మడత పెట్టేశాడు పవన్ కళ్యాణ్. పాన్ ఇండియా స్టార్ల హీరోల రికార్డులు మడత పెట్టేశాడు. పాన్ ఇండియా స్టార్లకి సీక్వెల్స్ ఉంటాయి, హైప్ ఉంటుంది. 1 ఇయర్ నుంచి ఓదర కొడతారు. ఓకే, పాన్ ఇండియా స్టార్లకి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, పెద్ద డైరెక్టర్లు ఉంటారు, ఓదర కొడతారు, కోట్లు ప్రమోషన్లు చేస్తారు. కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడడం వల్ల వాళ్ళ రికార్డులను మడత పెట్టేశాడు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ రికార్డు. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ రానంత వరకే ఎవరైనా హీరో. వన్స్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండరబ్బా. ఎట్లా చెప్పాలి? పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు గ్రేట్. అంతే. పవన్ కళ్యాణ్ అభిమానులు మ్యాక్సిమం వదిలే ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ మొత్తం ప్రాక్టికల్గా వెళ్ళిపోతే బోర్ కొట్టేస్తుంది. ఓకేనా? పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారు తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భీమ్లా నాయక్ సినిమా, బ్రో సినిమా రిలీజ్ అయినాయి. అప్పుడు 4 గంటల షోలు లేవు. హైదరాబాద్లో 7 గంటల షోలు. ఉదయం 7 గంటల షో స్టార్ట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎట్లుంటారో చెప్తా మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్. 7 గంటలకు షో స్టార్ట్ అయితే ఆఫీసులు, కానీ ఇంట్లో 9 గంటలకు ఆఫీసులు. ఇంట్లో ఏం చెప్తారు తెలుసా? ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్ దూరంలో ఉంది, 6:30 కల్లా రీచ్ అయిపోవాలి ఆఫీస్కి అని 5:30 స్నానం చేసి 7 గంటలకల్లా థియేటర్ దగ్గర ఉండి ఇంట్లో ఆఫీస్కి అని చెప్పి ఫార్మల్ డ్రెస్లో వచ్చేసి లోపల బ్యాగ్లో ఒక టీషర్ట్ పెట్టేసుకొని, ఓకేనా, టీషర్ట్ పెట్టేసుకొని 7 గంటల హాల్ లోపలికి వెళ్తూ ఈ షర్ట్ ఇప్పేసి ఆ టీషర్ట్ వేసుకొని సినిమాని ఎంజాయ్ చేసి బ్రోకి భీమ్లా నాయక్కి బయటకు వచ్చేసి ఆఫీస్ 9కి కాబట్టి 10 గంటల దాకా పర్మిషన్ అడిగి బయటికి 10 గంటలకల్లా ఆఫీస్ లేట్ అవుతుందని ఆఫీస్లో చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి ఆ చెమటతో నిండిపోయిన ఆ టీషర్ట్ పక్కన పడేసి ఫార్మల్ షర్ట్ వేసుకొని టై కట్టుకొని ఆఫీసులకి వెళ్తారనమాట. 10 గంటలకి 1 అవర్ పర్మిషన్ తీసుకొని ఆఫీస్లో బ్రోకి భీమ్లా నాయక్కి. ఇట్లుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంతేనా? అంటే ఖాళీగా ఉండి సినిమాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాలు సెట్ చేసుకుంటారు. ఇలాంటి అభిమానులు పవన్ కళ్యాణ్ అనుకుంటారు. ఇలాంటి జనరేషన్ పవన్ కళ్యాణ్ ఉండే అభిమానులు తెలుసుకోవాలి అందరూ. ఓకే, ఇది నేనే చేసింది బ్రోకి భీమ్లా నాయక్కి. మళ్ళీ సెకండ్ షోకి సినిమాకి వెళ్ళాలి. ఎందుకు? సెకండ్ షోకి ఎట్లాగో వెళ్తా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ టికెట్లు బుక్ చేస్తుంటే ఇద్దరం వెళ్ళాలి. సెకండ్ షో నేను ఆటోమేటిక్గా చూస్తాను, 2 సార్లు చూడాలి కాబట్టి ఫస్ట్ డే. ఇట్లా నేను ఆ రోజు బ్రో భీమ్లా నాయక్ వెళ్ళినప్పుడు అందరు నా బాధితులే. అందరు ఇదే రావడం, బ్యాగుల్లో షర్ట్లు, ఐరన్ షర్ట్లు మళ్ళీ నీట్గా మడత పెట్టి పెట్టడం, లోపల నుంచి రఫ్ టీ షర్ట్లు తీయడం, ఎంజాయ్ చేయడం, సినిమా అయిపోయిన తర్వాత ఫార్మల్ షర్ట్లు వేసుకొని ఆఫీస్కి పోవడం. ఇట్లా అబ్బా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండేది. ఇది ఆ ట్రైలరు గూస్ బంప్స్ అనమాట. అరాచకం అది. ఈరోజు రికార్డులు అట్లా. మావాడు పాన్ ఇండియా స్టార్ కాకపోవచ్చు అబ్బా, మావాడు పాన్ ఇండియా స్టార్ కాకపోవచ్చు, ఏదో చిన్న హీరో. ఓకేనా? తెలుగు రాష్ట్రాల్లో ఈ పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకునే వాళ్ళని మా చిన్న హీరో ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల ఈ పెద్ద స్టార్లు, పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు, పెద్ద డైరెక్టర్లు అందరు రికార్డులని మడత పెట్టేశాడు. అంటే నేనేం చెప్తానంటే, మీరు ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్లు అయినా ఏపీ తెలంగాణ తెలుగులోకి వచ్చే లోపల లోకల్ అబ్బా కుదరదు. పవన్ కళ్యాణ్ తర్వాతే అది ఎవరైనా. ఓకే దీస్ అబౌట్ సింహపురి టాకీస్ నౌ. ఓకే, ఎనీవే నిన్నటి నుంచి ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అభిమానులకి దండం. మీరు ఎప్పుడు ఎట్లా రావాలో పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుసు. అరే అందరూ ఎట్లా చెప్పాలంటే అందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఏం తెలుసా మీకు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఏడైనా ఆఫీసుల్లో కానీ ఎక్కడికైనా పార్టీలకి వెళ్తే కానీ వాడు మనోడ్రా అంటుంటాడు.
అదేందో తెలుసా, ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటంటే మనోడ్రా 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 అంటుంటాడు. ఏందో తెలుసా అది, మనోడ్రా అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు వేరే వేరే అభిమానులకి ఇట్లా ఉండదు. టైంపాస్కి అభిమానిస్తారు, సినిమాలు చూస్తారు, పిచ్చి పోదాడు దుంపడు దుంపుతాడు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుంటారు. అది పవన్ కళ్యాణ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా, పార్టీలకు వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, కొత్త పరిచయాలకు వెళ్ళినా, పరిచయం అయితే వాడు మనోడే 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 అంటుంటాడు. ఏంద్రా మనోడు మనోడే అనే లోపల నేనేమనుకున్నా అంటే నేనుంటా అట్లాగా, వీళ్ళు వాళ్ళ కాదని టెస్ట్ చేస్తా. మనోడు మనోడు అనుకుంటే అబ్జర్వ్ చేస్తాను అనమాట. వాడు పలానా క్యాస్టా, మన క్యాస్టాడో మన క్యాస్టాడో మన క్యాస్ట్ అవును చూసుకుంటారు అనమాట. పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ వాడు మన క్యాస్టా మన మతమా మన ఇట్లా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ ఏం చూసుకుంటారు కదా సార్, అందరికీ వాడు మన క్యాస్టేరా. నేను ఒకటి చెప్తున్నా, ఒకరోజు వాడు మన క్యాస్టేరా అని చెప్పి వాడు అడిగాడు మన క్యాస్ట్ అంటే మన క్యాస్టారా అని. మన క్యాస్ట్ అంటే మన క్యాస్ట్ కాదురా, మన క్యాస్ట్ అంటే పవన్ కళ్యాణ్ క్యాస్ట్ అంటే పవనిజం. మేమందరం పవన్ కళ్యాణ్ క్యాస్ట్ అంటే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ క్యాస్ట్ కాదు, పవనిజం క్యాస్ట్. మేము పవనిజం క్యాస్ట్, ఓకే. అందుకని మనోడు రావుడు అని చెప్తాం. ఇట్లుంటుంది, మతాలు కులాలు ఇవన్నీ లేదు. పవన్ కళ్యాణ్కి ఒక క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళ అభిమానులకి వాళ్ళందరూ క్యాస్ట్ నేమ్ ఈజ్ పవనిజం, ఓకే. వాళ్ళు ఆ క్యాస్ట్ కిందే ఉంటారు, ఓకే. ఇట్లా మనోడు అంటే ఎక్కడికైనా వాడు పైన స్టేజ్లో ఉన్న కిందోడు లాగేస్తాడు అనమాట. వాడు ఏ కులమా ఏ మతమా పట్టించుకోడు, కిందోడు మనోడు రా మన పవన్ కళ్యాణ్ అన్న వాడికి తెలిస్తే చాలు పైకి లాగుతాడు. ఇది హిస్టరీ పవన్ కళ్యాణ్. ఇంకొకసారి ఇప్పుడు తెలియని జనరేషన్స్కి హిస్టరీ చేసి చూపించాడు. అమ్మ పాన్ ఇండియా స్టార్లు ఇక్కడ కుదరలో, తెలుగులో నేనున్నంత వరకు నేనే అని చెప్పి ఇంకోసారి ప్రూవ్ చేశాడు అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.